నమస్తే, నా పేరు శ్రీనివాస్ కొమిరా. వెల్కమ్ టు ద కామన్ మ్యాన్ టాక్ షో. ఈరోజు మన టాపిక్ 1 ఇయర్ రేవంత్ పాలన పైన ఈరోజు మన సబ్జెక్ట్. ఈరోజు మన గెస్ట్ వి ప్రకాష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు. అదేవిధంగా ఆయన ఇంతకుముందు జలమండలి చైర్మన్ కూడా చేసి ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే కామన్ మ్యాన్గా గవర్నమెంట్ దగ్గర కూడా లేనటువంటి డేటా వాటర్కి సంబంధించి ఆయన దగ్గర ఉంది. టి హనుమంతరావు గారు, విద్యాసాగర్ రావు గారు, తర్వాత మన వి ప్రకాష్ గారే. సో ఆయన అడిగి మన సీఎం రేవంత్ పాలన ఎట్లా ఉంది, ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, బ్రీఫ్గా ఇన్డెప్త్గా ఇంకో ఎపిసోడ్లో చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అంత సబ్జెక్ట్ని లెంతీగా ఉంటుంది కాబట్టి 1 ఇయర్ది మొత్తం చెప్పుకోవడం కూడా. సార్, మీరు ఒక పొలిటీషియన్గా కాకుండా మీరు ఒక పొలిటీషియను, గతంలో టీఆర్ఎస్ ఫౌండర్ కూడా, అండ్ వాటర్ పైన మీకు బాగా సబ్జెక్ట్ కూడా ఉన్నది. సో మొత్తం మీద రేవంత్ పాలన 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, టీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో బ్రీఫ్గా ఏం చెప్తారు? బాగుందా, బాగాలేదా, ఎన్ని మార్కులు, ఎలా చెప్తారు దీన్ని? నాకు మార్కులు వేయాలనిపించట్లేదు. బట్ ఎవరైనా ఒక పాలన ఎట్లా ఉంది అని అన్నప్పుడు కనీసం ఒక 30% 40% పీరియడ్, ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో చూసిన తర్వాత కానీ ఒక అనాలిసిస్ చేయగలుగుతాం. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో ముందే చెప్పొచ్చు. ఒక 1 ఇయర్లోనే ఆయన ఏ దిశలో ప్రయాణిస్తున్నారు, ఆయన విజన్ ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఈ 1 ఇయర్లో ఆయన అడుగులు ఎట్లా పడ్డాయి, ఆయన మాటలు ఎట్లున్నాయి, చేతలు ఎట్లున్నాయి, ఈ విషయాల మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంటుందో మనం ఊహించవచ్చు. మార్పులు వేయడం ఎందుకు ఇష్టం లేదంటే, ఇప్పుడు చేతలు చేంబర్ దాటట్లేదు, మాటలు కోటలు దాటుతున్నాయి. ఏం మార్కులు వేయాలి? పోనీ ఇప్పుడు మీరు ఏదన్నా ఒక రంగం చెప్పండి. అవుట్ ఆఫ్ 10 ఇప్పుడు ఫస్ట్ 6 గ్యారంటీలు అన్నారు, తర్వాత సరే మహిళలకి నేను మైనస్ మార్కులు ఇస్తాను. కనీసం 0 కూడా ఇవ్వను. నేను ఆయనకు మైనస్ మార్కులు ఇస్తాను. ఒక విశ్లేషకునే చెప్తున్నా. నాకేం టీఆర్ఎస్ పట్ల పక్షపాతం లేదు, కేసీఆర్ పల్లకి నేనేం మోయట్లేదు. బట్ ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, కేసీఆర్లో వ్యక్తిగతంగా ఎన్ని లోపాలన్నా కూడా ప్రజల కోణంలో చూసినప్పుడు, నేను కూడా కాలేజీ గారిని ఆదర్శంగా తీసుకుంటాను. నేను కాలేజీ ఏమన్నాడు, ప్రజల గొడవే నా గొడవ అన్నాడు. నేను కూడా ప్రజల కోణంలో నుంచే చూస్తా. ప్రజల కోణంలో చూసినప్పుడు వ్యక్తిగతంగా కేసీఆర్ నచ్చకపోవచ్చు, ఆయన అహంకారం కావచ్చు, ఆయన ప్రజల్ని కలవకపోవడం కావచ్చు, ఉద్యమకారులను కలవకపోవడం కావచ్చు, ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ నేను వ్యతిరేకిస్తా. బట్ ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి ఆ విషయంలో చూసినప్పుడు ప్రజలకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఓ ఎల్లయ్య ప్రగతి భవన్కి వచ్చి అపాయింట్మెంట్ అడుగుతాడా, ఓ పుల్లయ్య అడుగుతాడా, ఓ మల్లక్క అడుగుతుందా? వాళ్ళకి కావాల్సింది నాకేంటి, నాకేమవుతుంది, నాకేం ఒరిగింది, నేను ఓట్లేసిన అన్నప్పుడు వాళ్ళ ఆశలను కేసీఆర్ వమ్ము చేయగలిగినంత చేసిండు, చేయాల్సినంత చేసిండు. 10 ఏళ్ళల్లో 57 ఏళ్ళ విధ్వంసం నుంచి 10 ఏళ్ళల్లో బండిని పట్టాలు ఎక్కించాడు. ఇరిగేషన్లో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, విద్యుత్ సమస్య, వ్యవసాయ సమస్యలు, పారిశ్రామికంగా, ఐటీ పరంగా, సర్వీస్ సెక్టర్ తీసుకున్నా, పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయానికి అనుబంధ రంగాలైన సాగునీరు, విద్యుత్తు, ఒక ముద్ర ఉన్నది కేసీఆర్ 10 సంవత్సరాల్లో. చెప్పుకోవడానికి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి 1 ఇయర్లో ఏమున్నది? ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. సరే, ప్రజలను కాసేపు మార్పు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ఆశించిన మార్పు ఈ 1 ఇయర్లో ఏమైనా జరిగిందా? ఏ దిశలో ప్రయాణించింది? నాకు దీనికన్నా ముందు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఏ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీ అయినా సరే, ఒక ఎకనామిస్ట్ని సంప్రదించకుండా ఈ పథకాలను పెడుతుంటారంటారా? ఈవెన్ ఈ గత ఎలక్షన్ 1 ఇయర్ కింద జరిగినటువంటి ఎలక్షన్లో సేమ్ కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనొచ్చు మనం. సో వీళ్ళు ఇచ్చిన పథకాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసినటువంటి పథకాలు ఆల్మోస్ట్ సేమ్. నేను రెండింటిని చదివాను సార్, మీరేం చెప్తారు దీనిపైన? కొత్త పథకాలు రేవంత్ రెడ్డి ఏం చెప్పలేదు, కానీ ఉన్న పథకాలకు ఎక్కువ హామీ ఇచ్చాడు ఆయన. అయితే ఒక ఎకనామిస్టు రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని దీనికి ఇంత డబ్బు అవుతుంది, ఇంత డబ్బు ఉంది అని చెప్పిన దాఖలా అయితే లేదు. అది కేవలము వార్ రూమ్ ఉంటుంది, అది ఢిల్లీలో. వార్ రూమ్లో కూర్చొని తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేని జయరాం రమేష్లు ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని రేవంత్ రెడ్డి తయారు చేసుకున్న ఆ పథకాల లిస్ట్ అది. ఎంత జాగ్రత్తగా హామీ ఇవ్వాలి ఒకటి చెప్తాను నేను. తెలంగాణ
రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక 2014 ఎన్నికలకు ముందు ఆ ప్రణాళిక రాసేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ జరిగింది. అందులో ఒక ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు, రమణాచారి గారు, రామ్ లక్ష్మణ్ గారు, ఏకే గోయల్ గారు, వాళ్ళతో పాటుగా కడియం శ్రీహరి గారు అధ్యక్షతన కమిటీ ఉండేది. వినోద్ గారు, నేను, దేశపతి శ్రీనివాస్ కూడా వచ్చేవాడు, తర్వాత విజయ్ కుమారు, మేము అందరం కలిసి అది తయారు చేసాం. ఆ తయారు చేసినప్పుడు 1-2 అంశాల మీద ఎంత ఘర్షణ జరిగిందంటే కేసీఆర్ గారు ఒక మాట రాయమంటాడు, ఇంకా 3 ఏళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవు అని రాయమంటాడు. నేనంట, మీరు చేయలేని వాటి గురించి ఎందుకు రాస్తారు? చేసేది చెప్పండి. కరెంటు కష్టాలు తప్పవు అని రాసేదానికంటే 2-3 ఏళ్లలో కరెంటు కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కిస్తున్నా అని రాయండి. ఈ ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టాలి 2 ఏళ్ళు 3 ఏళ్ళని? నెగిటివ్ ఎందుకంటే ప్రజలకు మనం మోసం చేయొద్దు. మనం ఏం చెప్తామో అది చేయాలి. మనం 3 ఏళ్ళు రాస్తే కనీసం 2 ఏళ్ళలో చేయగలగాలి. కాబట్టి మభ్య పెట్టడం నాకు ఇష్టం లేదన్నాడు. లాస్ట్కు నేను కొట్లాడి 1 సంవత్సరం తగ్గించా. 2 ఏళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవని రాశాను. అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర నేను ఒక మాట చెప్పాను, వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి ప్రతి ఊర్లో గోడౌన్స్ పెడతామని చెప్పి రాయమంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు అన్నాడు. మన బడ్జెట్ ఏంది, ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు నువ్వు? లేని ఎందుకు చెప్తావు? ఊరూరా నువ్వు గోడౌన్స్ పెడతావా? సాధ్యమవుతుందా అన్నాడు. బట్ ఆయనే చేశాడు, మళ్ళా చేశాడు, అది అమలు చేశాడు, అది రాయలే. తర్వాత కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు కనీసం 10% కూడా ప్రణాళికలు లేవు. 90% ఆ తర్వాత పాలనలోకి వచ్చినాక పెట్టినాయి. అవి నీ షాదీ ముబారక్ లేదు, నీ కళ్యాణ లక్ష్మి లేదు, నీ రైతు బంధు లేదు, ఏది లేదు. రుణమాఫీ తప్ప ఇంకా వేరే నినాదాలు ఏం లేవు. అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటారు సార్ మీరు. అంటే మళ్ళీ ఎందుకంటున్నా అంటే ఒకవేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవన్నీ సక్సెస్ అయితే ఈ రోజున వారే ఉండేవారు కదా అనేది ఇంకొక క్వశ్చన్. అవన్నీ సక్సెస్ అయ్యి అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చెప్పండి సార్, నేను కామన్ మ్యాన్గానే అడుగుతున్నాను, చెప్పండి సార్. మొత్తం స్వతంత్ర భారతదేశ చరిత్రలో అన్ని మంచి పనులు చేసి ఓడిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్.